18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. జ్ఞానము అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహత్వ రహస్యములతో కూడిన యథార్థ తత్వజ్ఞానము. విజ్ఞానము అనగా సగుణ నిరాకార దివ్య సాకార తత్వము యొక్క లీలా రహస్య గుణ మహత్వ ప్రభావ సహితమైన యథార్థ జ్ఞానము. జ్ఞానము విజ్ఞానము అను పదములు వేనిని తెలుపును? భగవంతుని నిర్గుణ నిరాకార తత్వముల ప్రభావ మహత్వ రహస్యముల యథార్థ జ్ఞానమునే జ్ఞానము అని అందురు. ఇదే విధముగా అతని సగుణ నిరాకార దివ్య సాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్వ ప్రభావముల యథార్థ తత్వము యొక్క జ్ఞానమే విజ్ఞానము అనబడును. ఈ జ్ఞాన విజ్ఞానముల వర్ణన ఈ అధ్యాయమునందు ఎచ్చట చేయబడినది. ఈ అధ్యాయమున చేయబడిన ఉపదేశమంతయును జ్ఞాన విజ్ఞాన ప్రాప్తికి సాధన రూపమే. 13వ అధ్యాయమునందలి 7 నుండి 11వ శ్లోకము వరకు జ్ఞాన సాధనలను జ్ఞానమని తెలిపిన రీతిగా ఈ అధ్యాయమునందలి జ్ఞాన విజ్ఞానములకు సంబంధించిన ఉపదేశమునంతయును జ్ఞాన విజ్ఞాన రూపముగానే భావింపవలయను. మున్ముందు వర్ణింపబడు విజ్ఞాన సహిత జ్ఞానమును తెలిసికొన్న పిమ్మట ప్రపంచమున ఇంకా తెలిసికొనవలసినదేదియునో మిగులదు అని అనుటలోని ఆంతర్యమేమి? జ్ఞాన విజ్ఞానముల ద్వారా భగవంతుని సంపూర్ణ స్వరూపము చక్కగా అవగతమగును. ఈ విశ్వ బ్రహ్మాండములన్నీయును ఈ భగవంతుని సంపూర్ణ స్వరూపము యొక్క ఒక అల్పాంశము మాత్రమే. మనుష్యుడు భగవంతుని సంపూర్ణ రూపమును తెలుసుకొనిన పిమ్మట అతనికి ఇంకనూ తెలుసుకొనవలసిన విషయమేమియునో మిగిలియుండదు. 10వ అధ్యాయము చివర భగవానుడు అర్జున, ఇంకనూ ఎక్కువ వివరములను తెలుసుకొనుటచే ప్రయోజనమేమి? నా తేజస్సు యొక్క ఒక అంశము తోడనే ఈ సంపూర్ణ జగత్తు ధరింపబడి స్థితమయ్యుండును అని చెప్పియుండెను. కనుక ఇచ్చట ఈ విధముగా చెప్పుటయే సమంజసము. సర్వే జన సుఖినో భవంతు.